ఎందుకంటే నా కాలం మీద నేను నిలబడే స్టేజ్ కు వచ్చి అందులో ఉండే నేను రాజకీయంలోకి వచ్చిన తప్ప దీన్ని బతుకుదేరు చేసుకొని రాలేదు. నాకు ఆల్రెడీ నాకంటూ ప్రొఫెషన్ ఉంది, నాకంటూ ఒకటి ఉంది స్టాండర్డ్. దాన్ని బేస్ చేసుకొని నేను బతుకోవచ్చు, నా జాబ్ నేను చేసుకుని హాయిగా ఉండొచ్చు అందరిలాగా. కానీ ప్రశ్నించడం లేకుండా, ఇది అన్యాయాన్ని ఎదిరించకుండా ఎంతవరకు అధర్మం పెరిగిపోతుంది. మరి ధర్మం ఎక్కడ మేడం? ఇదేనా మన రామాయణ భగవద్గీత పురాణం మనకి నేర్పించింది? రాముడిని అంటే తిడతా అంటున్నాం, మరి రాముడు ఏం చెప్పిండు? నీతిగా బతకమని చెప్పిండు. మరి నీతిగా లేని రాజకీయ నాయకులు ఓటు ఎట్లేస్తారు మేడం? అవునా కదా? ఖురాన్ చదువుతాం, అల్లా ఖురాన్ రోజు అందరు. మరి నీతిగా లేని నీ దాంట్లో వానికి ఎట్లా ఓటు వేసి వాడిని ఎందుకు అడగవు నువ్వు ప్రశ్నించావు? కులాల పరంగా విడదీసిరు ఇప్పుడు మన పేరు పక్కన తోకలు. ఆ తోకల వల్ల మన ఐక్యత కోల్పోతున్నాం. మనకు కావాల్సిన అభివృద్ధిని అడ్డుకుంటుంది మనమే, ప్రజలే. వీళ్ళని డైవర్ట్ చేసి ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది, అమ్మాయికి ఇష్యూ జరిగింది, ఆ అమ్మాయికి ఒక అమ్మాయికి ఉంది, ఆ అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఇంకో అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఇద్దరు ఈక్వల్ గా జరగాలి న్యాయం అనేది. ప్రియాంక రెడ్డి విషయంలో జరిగిన న్యాయం అదే నిజామాబాద్, ఆదిలాబాద్ మందకృష్ణ ఒక అమ్మాయి గిరిజన మహిళ అనుకుంటే అత్యాచారం జరిగి అమ్మాయిని అంతకన్నా ఘోరంగా చంపినప్పుడు ఆ అమ్మాయికి ఆ నిందితులకు ఎందుకు శిక్ష పడాలి? ఎందుకు ఎన్కౌంటర్ చేయాలని? అగ్రవర్ణ కుల మహిళకు ఒకటి, పేదవర్గ అమ్మాయికి ఒక న్యాయమా మేడం? ఇవి మారాలి ఫస్ట్.